ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, యేసుక్రీస్తు నామమున మనం బ్యాప్టిజం తీసుకున్నామో ఆ రోజు మనకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో చేసే ఒక కార్యం ఏంటి అని అంటే ఐక్యత, ఏకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరితో ఏకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని కూడా మనకుంది. సమాధాన పడాలి. ప్రతి ఒక్కరితో సమాధానం అనే బంధము చేత మీరు బంధించబడాలి. దాని పట్ల శ్రద్ధ చూపించాలి. ఐక్యత ఎక్కడైతే మిస్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉందో, ఐక్యత లేకపోతే ఏకత్వము ఏ వ్యక్తితోనైనా మిస్ అయ్యే లేకపోతే బ్రేక్ అయ్యే పరిస్థితులు వస్తున్నప్పుడు మనం చేయాల్సినది సమాధానం అనే బంధం చేత దాన్ని మళ్ళీ తిరిగి బంధించాలి. సమాధానం అనే బంధం చేత సమాధాన పడుతూ వారితో తిరిగి మనము ఆత్మ కలిగించే ఐక్యతలో మనము ముందుకు కొనసాగాలి. ఇలా వెళ్ళడం అనేది దేవుని చిత్తమైంది. దాని పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి. ఒకవేళ అది మిస్ అయితే నిత్యత్వాన్ని మిస్ అవుతారు.